ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని సన్నిధిలో ఉన్న మీకందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నా. మీరు దేవుని సన్నిధిలో గడిపే ప్రతి క్షణము మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని దైవ సేవకునిగా నా యొక్క ప్రార్థన. Okay, before I step into the word of God, let me introduce myself. This is Reverend Stevenson, pastoring at Grace Baptist Church, Machilipatnam, India. Today I am going to deliver the word of God in Telugu language, Koya language and English. So whatever language you know, you can just understand that language. Okay, let's start our Bibles. మన యొక్క బైబిల్ గ్రంథాన్ని ఆదికాండము 12వ అధ్యాయం మొదటి నుంచి 4 వచనాలు మనం చదువుకున్నాం. The book of Genesis chapter 12 verses from 1 to 4. 1 నుంచి 4 వచనాల దాకా మనం చదువుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా యేసయ్య మీకు వందనాలు. మీ వాక్యంలోకి మేము అడుగు పెడుతున్నాం. మీ మాటలు మాకు బోధించమని క్రీస్తు నామమున వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదివిన వాక్యంలో ఒక వ్యక్తిని మనం చూస్తాం. ఆ వ్యక్తి పేరు ఏం పేరట? అబ్రాం. అబ్రహాం కాదు, అబ్రాం. అబ్రాం అంటే ఘనుడైన తండ్రి. అబ్రహాం అంటే జనములకు తండ్రి, మొత్తానికి తండ్రి. అబ్ అంటే తండ్రి అని అర్థం. హెబ్రీ భాషలో అబ్ అంటే ఏంటంటే తండ్రి, అందుకని అబ్బా. ఓకే, ఇక్కడ ఈ ఘనుడైన తండ్రికి ఒక స్వరము వినబడింది. ఏ స్వరం వినబడింది? అది దేవుని స్వరము వినబడింది. ఏమని? నీవు లేచి నీ ఇంటిని, నీ బంధువులని, నీ దేశాన్ని కూడా విడిచిపెట్టి నేను చూపిస్తున్న దేశానికి వెళ్ళు అన్నాడు. మనమైతే ఏం చేస్తాం? వీటిని విడిచిపెట్టాడు ఉందా లేదా ఏంటి తర్వాత కదండి, అది ఉందా లేదా? అది ఉండదు. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యములు మనం చూస్తున్నట్టుగా ఇక్కడ ఏముందటండి, ఆయన ఏమి కూడా మాట్లాడకుండా ఆయన అలాగే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అదే నిజంగా చాలా గొప్ప విషయం. మనం అనుకోండి అలా విడిచిపెట్టి వెళ్ళలేము. ఎందుకంటే ఆ ఆశ మనకి ఏంటట అపోదు. మీరు గమనించండి, లోతు భార్య ఆ యొక్క ఇంటిని, ఈ ఊరిని మీరు విడిచిపెట్టి వెళ్ళండి అంటే లోతు వెళ్ళిపోయాడు. లోతు వెళ్ళాడు, కానీ ఎవరు వెళ్ళలేదు? భార్య కూడా వస్తుంది, కానీ ఒక్కసారైనా వెనక్కి తిరిగి మేము చూడాలి అనే ఆశ. కాబట్టి ఆ ఒక్కసారి ఏం చేసిందట లోతు భార్య? ఏ స్తంభం అయిపోయింది? ఉప్పు స్తంభము అయిపోయింది. కాబట్టి దేవుని యొక్క మాటలు ఉన్నట్టుగా చేయటము మానవునికి కష్టమే, కానీ చేయాలి. చేస్తేనే ఏమొస్తుంది? ఆశీర్వాదము వస్తుంది. మనం చాలాసార్లు అది చేయలేకపోతున్నాం. ఈ డిసెంబర్ నెల చివరి నెలలో మనం ఉన్నాం. ఈ చివరి నెలల్లో మనం చేయవలసింది 3 నేను చెబుతున్నా. ఓకే, ఈరోజు మన టైటిల్ ఏంటంటే విధేయత చూపించుట. ఎవరికి విధేయత చూపించుట? దేవునికి విధేయత చూపించుట. ఒబే గాడ్. దేవునికి విధేయత చూపించుట. అన్ని చేయగలుగుతున్నాం పాస్టర్ గారు, అది మాత్రం చేయలేకపోతున్నాము అంటే అదే చెయ్యాలి. అదే దేవుడు కోరుకునేది. మీ పై అధికారులు చెబితే విధేయత చూపిస్తున్నారు, అంతేనండి. పెద్దలు సలహా ఇస్తే విధేయత చూపిస్తున్నారు. టీచర్స్ చెబితే విధేయత చూపిస్తున్నారు. స్నేహితులు సలహా ఇస్తే విధేయత చూపిస్తున్నారు. దేవుని దగ్గరకు వచ్చాక మాత్రం ఏం చూపించడం లేదు? విధేయత చూపించటము లేదు. చూపించడానికి సమయం లేదని అంటున్నా. లేదా ఉందా? మచిలీపట్నంలోని రోజుకి 22 గంటలు. ఎందుకు ఢిల్లీలో రోజుకి 24 గంటలు? చెప్పాలి.
అక్కడ 8 గంటలు, మరి ఇక్కడ ఎందుకు 22? ఇక్కడ 24నా? ఎవరికైనా అంతే. నాకు సమయం లేదు అని దయచేసి చెప్పొద్దు. ఓకే, దిస్ మార్నింగ్ ఎఫ్ క్యూబ్ ఇంగ్లీషు అక్షరాల్లో ఎఫ్ అనేది 3 ఎఫ్లు మనం చూస్తున్నాం. ఓకే ఓకే, 4వ వచనాన్ని చదువుదాం. 4వ వచనాన్ని చదవండి దయచేసి. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. అంటే అర్థం ఏంటంటే అబ్రామ్ obeyed God. అంటే ఆయనకి విధేయత చూపించాడు. ఇంకా మనం చూసిన ఈ భాగ ప్రకారంగా చూస్తే అబ్రామ్ followed God. దేవుని యొక్క మాటను ఆయన అనుసరిస్తున్నాడు. ఇది చాలా ముఖ్యం. ఎందుకు మన జీవితంలో మనం ఉన్నతమైన స్థితికి వెళ్ళలేకపోతున్నాం? ఎందుకు మన కుటుంబంలో గాని మన జీవితంలో గాని అనేక రకాల సమస్యలు వస్తున్నాయి అంటే మనము దేవుణ్ణి అనుసరించవలసిన రీతిలో అనుసరించటమో అదే. What did Mary say? Do whatever he says. ఆయన ఏమైతే చెబుతాడో అది మీరు చెయ్యండి. అంతేనా? యోహాను సువార్త 2వ అధ్యాయంలో, అంతేనా? యోహాను సువార్త 2వ అధ్యాయంలో 4వ వచనమేనా? యేసు క్రీస్తు ఏమైతే చెబుతాడో అది మాత్రమే మీరు చెయ్యండి, దానికి కలపొద్దు, తీయొద్దు. మనం అలా చేయటంలే. ఆ పక్కవాడికి ఆశీర్వాదాలు వస్తున్నాయి, నాకు రావటం లేదు అంటే ఆ పక్కన వ్యక్తి దేవుడు చెప్పినట్టుగా చేస్తున్నాడు, దేవుణ్ణి అనుసరిస్తున్నాడు. నువ్వు కూడా అనుసరించు. ఆయనకి ఎందుకు ఎక్కువ మార్కులు వచ్చినాయి? బాగా చదివాడు. నీకెందుకు రావటం లేదు మార్కులు? మార్కులు ఎక్కువ వచ్చినాయి అని ఆ వ్యక్తిని చూసి అసలు పడద్దు. ఆయన మార్కులు ఎక్కువ తెచ్చుకోవడానికి అలా కష్టపడ్డాడో అలా కష్టపడు. అంతేనండి. కొంతమందికి నాకంటే ఎక్కువ వస్తే ఏమవుతుందట, నాకు కుళ్ళు వస్తుంది, అసూయ వస్తుంది. ఆ కుళ్ళుతో ఆ అసూయతో ఆయన ఏదో చేయాలని మనం దీనికి ప్రయత్నం చేస్తాం. ఈ సమయాన్ని చదువుకి దేవుడు తప్పకుండా నిన్ను మంచి స్థితిలోనే పెడతాడు. ఇక్కడ 4వ వచనములోని అక్కడ దేవుడు ఏమైతే చెప్పాడో అబ్రామ్ అదే చేస్తున్నాడు. అంటే ఈ స్టార్టెడ్ ఫాలోయింగ్ గాడ్. దేవుణ్ణి అనుసరించడం ఆయన ప్రారంభించాడు. విడిచిపెట్టేశాడా? ఏమే ఇల్లు, ఇంకా దేశాన్ని, బంధువులన్నీ విడిచిపెట్టేసి తెలియని ప్రాంతానికి ఆయన ప్రారంభమై అబ్రామ్ స్టార్టెడ్ హిస్ స్పిరిచువల్ జర్నీ. ఆత్మ సంబంధమైన ఏంటట ప్రయాణాన్ని. ఆత్మ సంబంధమైన ప్రయాణములో అనేక కష్టాల గుండా మనం ప్రయాణం చేయవలసి వస్తుంది, అనేక శోధనల గుండా మనం ప్రయాణం చేయవలసి వస్తుంది, అనేక సమస్యల గుండా మనం ప్రయాణం చేయవలసే వస్తుంది. ఆత్మ సంబంధమైన జీవితము పుష్పాల మీద నడవటము కాదట, కొన్నిసార్లు ముళ్ళ మీద కూడా నడవాలి. ఓకే, ఇఫ్ యు టర్న్ యువర్ బైబిల్స్ టు Psalm 23, 23వ కీర్తన 4వ వచనం చూడండి. గాఢంధకారపు లోయలో నేను సంచరించినాను, నేను ఏ అపాయానికి భయపడను. ఓకే, ఇంగ్లీష్ బైబిల్లో ఉన్నది ఏంటో తెలుసండి. ఓకే, ఈవెన్ ఓకే, ఇఫ్ ఐ వాక్ త్రూ ద వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్, మరణ సంబంధమైన లోయలో నేను ప్రయాణం చేసిన, మరణ సంబంధమైన లోయలు, అంతేగాని అక్కడ గాఢంధకారపు లోయ కావచ్చు. ఇప్పుడు నేను వాక్యం చెప్పి వస్తున్నా కదా. 127వ కీర్తన చదవమంటే కుమారులు యెహోవా అనుగ్రహించు, చెప్పండి, కుమారులు యెహోవా అనుగ్రహించు శాశ్వతము. అంతేనండి. మరి అబ్బాయిలు అయితే మరి అమ్మాయిలు చిల్డ్రన్, అంతే కదండి. అమ్మాయిలు కూడా, అందుకనే ఇంగ్లీష్ బైబిల్లో ఉంది మొదటి నుంచి చెప్పాలిగా.
పుట్టిట మళ్ళీ మొదటి నుంచి పెట్టి. కాబట్టి వాక్యంలో మనం ఫస్ట్ది చూస్తున్నది ఏంటంటే అబ్రహాం ఎవరిని అనుసరిస్తున్నారు? దేవుణ్ణి. మనం లోకాన్ని అనుసరిస్తాం, లోకంలో ఉన్న సలహాలు అనుసరిస్తాం కదండి, కానీ దేవుణ్ణి సలహాను మాత్రం అనుసరించి. ఎవరైనా ఇదిగో ఇది చేయమన్నారు అంటే అది చేస్తాం, అది చేయకపోతే ఏదైనా ప్రమాదం జరుగుద్దామని దానికి భయపడతాం. దేనికి భయపడం? దేవునికి భయపడం. చాలా బాధాకరం. దేవుని పిల్లలు భయపడటం లేదు. కానీ అబ్రహాము విశ్వాసం అంటే ఏంటో తెలియనప్పుడు దేవుడు చెప్పినట్టుగా ఏం చేస్తున్నాడటండి? అనుసరిస్తున్నాడు. నేను చాలాసార్లు ఈ చివరి మాసంలో నేను చెబుతున్నది ఏంటంటే దేవుణ్ణి అనుసరించనప్పుడు మనం దేవుని సన్నిధికి వచ్చిన ఒకటే, రాకపోయినా ఒకటే. ఆడు చదవడు, రోజు స్కూల్కి వెళ్తాడు, వెళ్ళినా ఒకటే, వెళ్ళకపోయినా ఒకటే. ఎందుకు? మావాడు రోజు స్కూల్కి వెళ్తున్నాడండి, అదొక భాగం. తర్వాత భాగం ఏంటి? చదవాలి. ఈజ్ నాట్ చదివింగ్. ఓడు చదవటం పిల్లవు, బడిత కంజందో కానీ కుద్దందో ఓడుందో చదవటం పిల్లవు. అలా అంజి కుద్ది అలా బడి పాఠం కెత్తను మొక్క తిని ఓడి పెళ్లి కడిపోతుకు బాతి ఫలితం కెలాంటి ఫలితం పోతిల్లి. He's going there, sitting in the class, but not listening to his or her teachers. వింటంలే. అదే విధంగా దేవుని బిడ్డలైన మనము దేవుని సన్నిధికి వస్తున్నాం. ఇది ఒక భాగం, కానీ ఇదే స్పిరిచువల్ లైఫ్ కాదు. దేవుడు చెప్పినట్టుగా ఆయన మాటలను మనం అనుసరించకపోతే వచ్చిన ఒకటే, రాకపోయినా అవొకటే. అంతేనండి. అదే ఏమేమిలో చాలాసార్లు మనం తప్పిపోతున్నాం. దేంట్లోనండి? దేవుని సమయాన్ని దొంగిలిస్తున్నాం. రెండవది దేవుని ధనాన్ని దొంగిలిస్తున్నాం. మీకు ఇప్పటికి 1,00,000 సార్లు 2,00,000 సార్లు చెప్పే ఉంటాను. మనిషి ఏదో ఒక దాంట్లో దొంగతనం చేస్తూనే ఉన్నాడట. మరి ఎప్పుడు దొంగతనం? చర్చిలో కూర్చున్నారు కానీ వాళ్ళంతా దొంగలే కదండి అంటున్నాడు ఒక ఆయన. అదేంటండి అంటే 10వ వంతు దేవునికి ఇవ్వటం లేదు కదా, అంత దొంగలేగా అంటున్నాడు. నేను దెబ్బకు నోరు మూసుకున్నా. నిజమే ఆయన చెప్పింది. ఛాలెంజ్ చేస్తున్నాడండి. మీ చర్చకు వచ్చేవాళ్ళు ఎంతమంది మీకు 10వ వంతు ఇస్తున్నారు చెప్పండి పాస్టర్ గారు. ఇతరులకు మీరు చెప్తారు కానీ మీ చర్చకు వచ్చేవాళ్ళు కూడా దొంగళ్ళు ఉన్నారుగా అంటున్నాడు. దెబ్బకు నోరు మూసుకున్నాను. ప్రతి చర్చిలో ఉంటారు. మా చర్చే కాదు. వాదించకూడదు పాస్టర్ గారితోనని కానీ, లేకపోతే వాదించడం నాకు రాదా, మాట్లాడటం నాకు రాదా? ఇప్పుడు నా చర్చిలో ఉన్నారా? అందరు ఇచ్చేవాళ్ళు ఉన్నారా? ఎక్కడ మనము దేవుణ్ణి అనుసరించలేకపోతున్నాం? చదువుదాం, చూడండి, జాగ్రత్తగా చూడండి. ఓకే, మత్తయి సువార్త 22వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 21వ వచనం. అందుకైన అలాగైతే కైసరువి కైసరికి, దేవునివి దేవునికి. ఎవరికి చెల్లించాలి? కైసరికి ఇచ్చేయండి, దేవునివి దేవునికి ఇవ్వండి. దేవునికి ఇస్తున్నామా? ఇవ్వాలి. అంతేనండి. మానవుడు అది ఇవ్వటం లేదు కాబట్టే యేసయ్య క్రిస్టల్ క్లియర్గా చెబుతున్నాడట. చాలా మంది పాస్టర్స్ మా చర్చిలోనండి 10వ వంతు ఇవ్వరండి, మేమే అడ్జస్ట్ చేసుకోవాలి. నేర్పించు వాళ్ళకి, ఎందుకంటే అది దేవుని ఆజ్ఞ. నేర్పించు సంఘానికి, ఎందుకంటే అది దేవుని ఆజ్ఞ. నేను అదే అంటున్నా. దొంగతనం చేసేవాడు వచ్చి ఇక్కడ కూర్చున్నా ఒకటే, కూర్చోపోయినా ఒకటే. అంటే దేవుని ఆజ్ఞను నువ్వు పాటించడం లేదు. నువ్వు పాపం అంటే ఏంటి చెప్పండి? మరి ఇదేంటిది? ఆజ్ఞను అతిక్రమించడమే. నేను చెప్పిన మాట 22వ వచనం, యేసయ్య చెప్పిన మాట చూడండి. అక్కడ ఎవరు చెప్పారో? మత్తయి చెప్పారా, యేసయ్య చెప్పారు? చూడాలి, జాగ్రత్త చూడాలి. యేసయ్య చెప్పారా? దేవుని కంటే
దేవునికి ఏంటండి? మేము 4 అన్నదమ్ములం, మాకు భూమి ఉంది, అంతేనండి. మేము 4 అన్నదమ్ములం, మాకు భూమి ఉంది. ఓకే, 12 ఎకరాలు ఉంటే 4 మూళ్ళు. ఓకే, నాకు 2 ఇచ్చి మా అన్నయ్యలు ఎక్కువ తీసుకున్నారు అనుకోండి. 2 రోజుల క్రితమే నేను ఏసయ్యతో మాట్లాడి, ఏసయ్య బాగున్నావు అంటే, బాగున్నాను, ఏంట్లే నాకు కూడా పెద్ద ఏమే మనసు తృప్తి అనిపించడం లేదంటే, అంటే ఏ చర్చలు పొలమని పాటలు వినబడుతున్నాయి, వాక్యాలు వినబడుతున్నాయి, కానీ విశ్వాసులు సరిగా నన్ను అనుసరించడం లేదంటే ఏ విషయంలోనూ అంటే నాకు ఇవ్వవలసిన దాంట్లో ఏమైంది ఏసయ్య కొద్దిగా కనికరించండి అంటే, దొంగిలించేది నీ డబ్బు కాదు కదా స్టీవెన్, నా డబ్బుగా, అందుకే నాకు బాధ, నీ దొంగిలిస్తే నీకు బాధ అంటున్నాడు ఆయన. 2 రోజుల క్రితమే నిజమే ఆయన చెప్పింది. ఇవ్వటం లేదా వాళ్ళు కాదులే కానీ ఇవ్వటం లేదా అంట, ఇవ్వటం లేదు. ఇది 2024. ఇక్కడ మన పాస్టర్ గారు చెప్పారట, ఫుల్ స్టాప్, ఆఫ్ చేసేద్దాం కదండి. ఏంటంటే సమాప్తం, ఇక ఈ నెలలో ఆఫ్ చేసేద్దాం, వచ్చే నెల నుండి చేద్దాం. అప్పుడు ఒకవేళ అలా చేయకపోతే మనం ఎవరు మట్టండి? మన పేరు క్రిస్టియన్స్ కాదట, క్రైస్తవులు కాదట, ఎవరు మనం? మీరు దొంగలు. నేను చెప్పటం లేదు, దేవుడు చెప్తున్నాను. మీరు వాదిస్తే దేవుడితో వాదించండి. మీరు దొంగలను, మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో 8వ వచనం చదవండి. మీరు దొంగలను దోచుకుని వారై ఉన్నారు. వాడికి ఎంత ధైర్యం అండి, నా సొమ్మును దొంగిలించాడు అంటమా మనం? అంటమానమా? మరి ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడటండి? నా సొమ్మును, మలాకి గ్రంథం 3వ అధ్యాయం తీశారా? 8వ వచనం చదవండి. మానవుడు ఎవరి యొద్ద? మానవుడు మానవుని యొద్ద కాదట, మానవుడు దేవుని యొద్ద దొంగలునా? అయితే వారు మీరు ఎవరో ఒకళ్ళరే, వారు మీరు అందరూ. ఓకే, అబ్బా, బ్యాంకులో దొంగతనం చేస్తే ఎవరికి రిపోర్ట్ ఇస్తారు? పోలీసులు వచ్చి దొంగతనం చేసిన వాడిని సన్మానిస్తారు. ఏంది తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారు? జైల్లో పడేస్తారు కదండి. మరి దేవుని సొమ్ముని మనం దొంగిలిస్తే దేవుడు ఏం చేయాలి? నేను చెప్పటం లేదు, మీరే చెప్పండి. అది ఏది మీ కృతజ్ఞత అర్పణలు, మీ 10వ వంతు ఏది? ఇక్కడ సమస్య ఏంటో తెలుసండి, మనం పాస్టర్ గారికి ఇస్తున్నామని దేవుడి సొమ్మును దొంగిలించి మనం క్రైస్తవులను కాదు, దొంగలం అవుతున్నాం. మనం ఏమనుకుంటున్నామంటే ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నాం కాబట్టి మేము దేవుని బిడ్డలం అంటుంటే యేసయ్య అంటున్నాడట, మీరు దొంగలు అంటున్నారు. దేవుని నా బిడ్డలు కాదు మీరు, నా బిడ్డలు అయితే ఇలాగా అది చెయ్యరు, నా బిడ్డలు అయితే మీరు ఇలా చేయరు. ఎందుకంటే నా బిడ్డలు చేసే ప్రవర్తన ఇలా ఉండనే ఉండదు. ఇంగ్లాండ్ దేశపు మహారాణి ప్రతిసారి బిడ్డలను భోజనం దగ్గర కూర్చున్నాక, బల చుట్టూ కూర్చున్నాక అనేదటండి, మీరు ఇంగ్లాండ్ దేశపు మహారాణి బిడ్డలు అన్న విషయం మర్చిపోవద్దు అని రోజు చెప్పేదటండి, రోజు చెప్పేదట. ఎందుకని చెప్పాలి? ఎందుకని అంటే ఆ యొక్క మాట ప్రతిరోజు చెప్పకపోతే నా బిడ్డలు ఎక్కడ మర్చిపోయి దేవునికి వ్యతిరేకంగా, మన యొక్క గౌరవానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తారని రోజు చెప్పేదట. ఏంటి పాస్టర్ గారు ఎప్పుడు చూసినా ఈ వాక్యాన్ని అలా తిడతారు ఏంటంటే, ఇది దేవుని ఆజ్ఞ. అమెరికా దేశంలో ఒక పాస్టర్ గారు 2 సంవత్సరాల నుంచి మీరు పాపం చేస్తున్నారు, మారు మనసు పొందాలి అని పేరు చెప్పకుండా అదే చెప్తున్నాడట. మీరు పాపం చేస్తున్నారు, మారు మనసు పొందండి అంటే నెలకు ఎన్ని ఆదివారాలు? ఒక్కోసారి 5 ఉంటాయి, కానీ జనరల్గా ఎన్ని ఆదివారాలు ఉంటాయి? 4 ఆదివారాలు రావటం, మీరు పాపం చేస్తున్నారు, మారు మనసు పొందాలి అంటున్నాడట. 2 సంవత్సరాలు అదే వాక్యమో చెప్పాడట. 2వ సంవత్సరం అయ్యాక ఒక ఆయన సంఘం నుంచి ఒక ఆయన లేచి, పాస్టర్ గారు ఏంటి ఎప్పుడు చూసిన అదే వాక్యం చెప్తున్నారంటే, మాకు విసుగొచ్చేస్తుంది వినలేకంటే, అప్పుడు పాస్టర్ గారు అన్నారట, అమ్మయ్య ఈ మాట నువ్వు ఎప్పుడు లేచి అడుగుతావా అని 2 సంవత్సరాల నుంచి ఇదే వాక్యం చెప్పలేక నేను కూడా బాధపడుతున్నా అన్నారట. ఆయన తల కిందకు వంచుకున్నాడట. ఆ సంఘంలో పాపం చేసేది ఆయనే. ఈ మాట ఎప్పుడు అడుగుతావా అని 2 సంవత్సరాల నుంచి వాక్యం నిన్నే చూస్తూ చెబుతున్నా, నువ్వు ఈ రోజు లేచావంటున్నా. ఇప్పుడు వచ్చే ఆదివారం నుంచి ఏం చేస్తానంటే నా ప్రసంగాన్ని మార్చుతానంట.
దేవుని యొక్క ఆజ్ఞ అండి ఇది. అనుసరించడం అంటే ఆదివారంలో చర్చకు వచ్చేసి అలా వెళ్ళిపోవటం కాదు. అర్థమవుతుందండి? అది స్కూల్కి వెళ్ళే వాళ్ళు చాలామంది మాకు పాస్టర్ గారు 100% అంటే 100% కాని స్కూల్స్ కూడా ఉంటాయనే కదా. మరి వాళ్ళు కూడా వచ్చేవాళ్ళ స్కూల్కి వచ్చేవాళ్ళే. కానీ దేవుణ్ణి అనుసరించే వాళ్ళు ఎంతమంది? ఈరోజు మొదటి ఎఫ్ ఏంటంటే అబ్రహాం ఫాలోడ్ జీసస్ క్రైస్ట్. అబ్రహాం ఫాలోడ్ గాడ్. మీ జీవితం ఎంత నేను ఉన్నట్టు చెబుతున్న వాక్యములు నేను ఎందుకంటున్నా కొద్ది కఠినంగా ఉంటుంది ఈరోజు వాక్యం. ఎందుకంటే ఏ దైవ సేవకుడైనా మీ విశ్వాసులు దొంగలు అంటే బాధపడతాడండి. మీ విశ్వాసులు చాలా మంచి వాళ్ళు పాస్టర్ గారు అంటే మేము అప్పడంలాగా ఉండే వాళ్ళ పూరిలాగా ఉబ్బిపోతాం. అంతేగాని మీ చర్చలు 10 మంది దొంగతనం చేస్తున్నారు దొంగలు అంటే నాకు బాధే, దేవునికి కూడా బాధేనండి. బాధే కదా? అంతేనండి. మీ పిల్లలన్నీ ఎక్సలెంటే అంటే ఏమవుతుంది అంటేనే అయిపోతుంది. మీ పిల్లలు 100కి ఎన్ని వస్తున్నాయటండి? 2, 2, 3. సార్ స్టీవెన్సన్ గారు మీరు సరిగ్గా లెక్క పెట్టలేదు సార్, 100కి 2 వేసారంటే ఎన్ని వచ్చినాయి అంటే లెక్క పెడితే 3 వచ్చినాయి. ఇంకొకటే కదా పెరిగింది. 100కి ఎన్ని? ఈ మాత్రం దానికి నేను సరిగ్గా లెక్క పెట్టలేదా? 3 వస్తే మాత్రం పాసా ఏంటి? అంతే 40 రావాలి, 3 వచ్చినాయి. లెక్క పెట్టలేదు సార్, సరిగ్గా లెక్క పెట్టద్దు అంటున్నాడు. లేదు మళ్ళీ లెక్క పెడితే ఇంకోటి వచ్చింది. ఏదైనా బయలే కాదు. అంతేనండి. జాగ్రత్త. మనము కావాలని దేవుని సొమ్మును దొంగిలిస్తున్నాం. అందుకనే మన కుటుంబంలో నుండి డిస్టర్బెన్సెస్, ప్రశాంతత లేదు, సమాధానం లేదు. మన బిడ్డలు మనము సరిగా ఉండలేకపోతాం. దశంభాగం ఇవ్వటం మనకు తెలియదా? తెలుసా? తెలుసు. కానీ పిసనారితనం, దొంగతనం. నేనంటే దయచేసి తిట్టొద్దు, నన్ను తిట్టుకోవద్దు, వాక్యం అది. నీవు గుప్పిళ్ళు దేవునికి ఇప్పకపోతే గాడ్ ఈజ్ నాట్ గోయింగ్ టు. నువ్వు దేవుడికి ఇవ్వకపోతే దేవుడు కూడా నీకు ఇవ్వ. నన్నకెత్తనమాట కయ్యి బైబిల్తో రాసి ఉందా? దేవుడికి ఎత్తనమాట. అర్థమవుతుందండి? అది నీకు 10,000 జీతమా? 1000 రూపాయలు ఎక్కడ ఉండాలి? నీకు తెలుసు ఇవ్వాలని తెలుసు, కానీ పిసినారితనం కదండి. దేవుని దగ్గర నువ్వు దొంగతనం చేస్తున్నావు. నువ్వెవరో నువ్వే చెప్పుకో సార్. వింటున్నా మీరు, చెబుతున్నా నేను, ఇస్తున్నా మేము. చాలా మంది నాకు అడుగుతున్న ప్రశ్నలకు ప్రశ్న, ఎలా చదివించగలుగుతున్నారు పాస్టర్ గారు? మీ సంఘం ఎంతమంది ఉంటారు? చాలా మంది బయట అండి. నేను ప్రసంగాలకు వెళ్ళాక నేను చెప్పే వాక్యమని మీ చర్చలు 1000-2000 మంది ఉంటారు అనుకుంటా కదండి అంటున్నాను. ఎంతమంది అండి? చాలా సున్నాలు తీసేయండి. చాలా సున్నాలు ఏంటి? అన్ని సున్నాలు తీసేస్తా అక్కడ 1000 అంటే అన్ని సున్నాలు తీసేది ఇంకా అక్కడ ఎవరు ఉంటాడంట. అయినా మీ పిల్లలు మంచి చదువులు చదివిస్తున్నారు. ఎలా చదివిస్తున్నా? నేను దేవునికి దొంగిలించాను, దేవునికి ఇస్తాను. నేను దేవునికి ఇస్తాను. నేను ధైర్యం చెప్తాను. అందుకనే దేవుడు ఏ లోటు లేకుండా చేస్తాను. 1,00,000 రూపాయలు వచ్చినా కానీ నెలాఖరికి మళ్ళీ ఏంటట, ఒక 5,000 ఉంటే ఇవ్వండి అంటాను. మళ్ళీ అడిగే స్థితికే వస్తాను. అందుకని ఈ 2024లో దీన్ని ఫుల్ స్టాప్ పెట్టేయండి. ఇక జనవరి నెల నుంచి మీరే ఆలోచించండి. ఎక్కడ కట్టండి? మీ కృతజ్ఞత అర్పణలు, మీ 10వ వంతు ఎక్కడ ఉండాలట? దేవుని సన్నిధిలోనే. యు ఆర్ నాట్ గివింగ్ టు ఎనీ హ్యూమన్ బీయింగ్, యు ఆర్ గివింగ్ టు గాడ్. మీరు పాస్టర్ గారికి ఇవ్వటం లేదు, మీరు ఎవరికి ఇస్తున్నారటండి? నాకు ఇస్తున్నావు అని మీరు దొంగిలిస్తే దేవుడు ఏమన్నాడటండి? మీరు దేవుని యొద్ద దొంగిలిదురా అని ఉంది వాక్యం. అంతేనండి? అలాగే ఉందా? ఓకే అండి. దేవుని దగ్గర దొంగతనం చేస్తారా? ఆడికి ఎంత పొగరండి. నా డబ్బునే, నా సొమ్మునే దొంగతనం చేస్తాడా? దయచేసి ఇప్పటికైనా మనం మారదాం. ఓకే, పాస్టర్ గారు చెప్పినట్టుగా కంక్లూజన్, అదేనా టైటిల్ ఏమిచ్చారు? కంక్లూజనా ఏమిచ్చారు? మరి ఎండా ఏమని ఇచ్చారు నాకు తెలియదు. కంక్లూజనా ఎండ్? ఓకే, ముగింపు. వీటికన్నిటికి మనం ముగింపు పలికి వచ్చే సంవత్సరం, నూతన సంవత్సరములు నూతన హృదయంతో ఏంటట? మనము దేవుణ్ణి అక్షరాల పాటిద్దాం. అలాగ పాటించకపోతే మనం ఎవరమాట? మీరు దేవుని బిడ్డలు కాదట, మీరు దొంగలు.
మీరు దోచుకునో అవ్వాలి. అలాంటి టైటిల్తో మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలి కదండి. దొంగలు రండి మీరు పరలోకానికి. గట్టి మా గురించి ప్రార్థన చేయండి అయ్యగారు. ఏమని చేయండి చెప్పండి, మీరే చెప్పండి, ఏమని చెప్పండి. వీళ్ళు భలే దొంగతనం చేస్తారు యేసయ్యా, మరి వీళ్ళని ఆ తర్వాత కూడా మీరే చెప్పండి. మళ్ళీ మేము ఎలా ప్రార్థన చేయాలో కూడా వాళ్ళే చెప్తారు. అయ్యగారు ఉపవాసం ఉండి, మేము ఉపవాసం ఉండి ప్రార్థన, మరి మీరేం చేస్తారు? మేము ఎలాగుండి ప్రార్థన చేయాలో మీరే చెప్తారు. మాకు తెలిసి ఎలా ప్రార్థన చేయాలి. నేను అంటున్నా, దేవుణ్ణి మనం పూర్తిగా అనుసరించకుండా మేమెంత ప్రార్థన చేసినా దేవుడు వినడండి, వినడు. ఎందుకంటే వద్దా వాళ్ళ గురించి ప్రార్థన చేయొద్దు, ఎందుకంటే వాళ్ళు వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి లేరు. మీరు గమనించండి, నేను అంటున్నా, ఆ సారెపతి విధవరాలండి ఎంత ఉండిందండి పిండి? 2 రొట్టెలు అవుతాయట. మనలాంటి పిసినారుతనమే ఉంటే పాస్టర్ గారికి మొదటి రొట్టెను ఇవ్వు వాక్యం ఉందండి అక్కడ. ఎలీజా అక్కడికి వెళ్ళి అంటున్నాడట, 2వ రొట్టె కాదు, జాగ్రత్తగా చదవండి, మొదటి రొట్టె దైవ సేవకునికి ఇవ్వు. దైవ సేవకుని కంటే యు ఆర్ గివింగ్ టు గాడ్, దేవునికి ఇస్తున్నావు. మనం అదింటే మా అబ్బాయికి నాకు 2 రొట్టెలు అవుతాయంటే పాస్టర్ గారు వచ్చి మొదటి రొట్టె కర్రేది, అసలు ఇది బుద్ధి ఉందా లేదా అంతే అంటమా? కానీ ఆమె అనలే. దేవుడు అంటే తెలియని ఆ వ్యక్తి 50% ఎంత ఇచ్చిందటండి? 2 రొట్టెలు ఒకటి ఇచ్చేసిందంటే 50, అంతే కదండి, అవుటా కాదా? 50% అంటే 100లో 50 ఇచ్చేసి కోల్గెట్టండి, 100లో 90 ఇచ్చేస్తాడు దేవునికి. 100లో 10 ఇవ్వడానికి మనం ఆ 10ని కూడా దొంగతనము చేస్తాం. ఇప్పుడు మీ గురించి ఏమని ప్రార్థన చేయాలి మీరే చెప్పండి. ఇలాగ ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటే అసలు నాకు మనసు వస్తుందా? వస్తుందండి. ఒకవేళ నేను ప్రార్థన చేసిన దేవుడు ఆశీర్వదిస్తాడా? ఆయనండి అస్సలు పరీక్ష రాయడు, మార్కులు ఇవ్వండి, మార్కులు ఇచ్చేయండి. అడిగినట్టు ఏమంటారండి, అసలు ఈ బుద్ధి ఉందా, ఆడ అసలు ఏం రాయలేదంటే ఏమి ఇవ్వాలట? మార్కులు ఇవ్వాలా? ఏమని ఇస్తాడు ఆయన? ఏమని ఇస్తాడంటున్నా. కాబట్టి మొదటిది, దయచేసి ఈ వచ్చే సంవత్సరం నుంచి అయినా, జనవరి నెల నుంచి అయినా దేవునికి మనము ఇవ్వాలి. అనుసరించడం అంటే ఆదివారం ఇక్కడికి వచ్చి వాక్యం వినేసి మేము భలే పరిశుద్ధంగా ఉన్నాం అని కాదండి. ఇదొక భాగం మాత్రమే, అంతేనండి. కూర అంటే మాంసం, కూర అంటే మాంసమేనా? మిరపకాయలు సర్దే, ఇంకేంటంటే ఉప్పు ఈస్ దేర్, అంతే అండి. అంగిన కుసిరిత్కు వర్తి అంగేనా? మిరపకాయ తత్త వల్లే, ఒవ్వరు వాట వల్లే, కారం వాట వల్లే, సాయి అట్ట వల్లే, అస్కిప్ దానికి బాతేతలే, సాయి ఐటి రుచి ఐತಿ. అంగిన కుసిరిత్కు పెట్టంగే అంగిన కుసిరి. అయ్యో మీకు హెబ్రీ భాష రాదు కదా, అందుకని హెబ్రీ భాష చెప్తా, అర్థమవుతుందా? అంతే కదండి. ఆయనను అనుసరించడం అంటే అన్నిట్లో కూడా అనుసరించాలి. ఓకే, చెయ్యకపోతే దానికి శిక్ష మీరే అనుభవిస్తారు. అలాగ చెయ్యకుండా మీరు దేవుని సన్నిధికి వచ్చినా రాకపోయినా ఒకటి వేస్ట్. నేను చెబుతున్నా, నేను చెప్పటం కాదు, వాక్యమే చెబుతుంది. యేసు ప్రభువే తన నోటితో అన్నది, దేవునివి దేవునికి ఇవ్వండి ఉందండి. 20 వచనం, 1వ వచనం, దేవునివి దేవునికి ఇవ్వండి. ఓకే, నీకు 10,000 అయితే ఎంత దేవుంది? 1000 రూపాయలైనా? 20,000 అయితే? 2,000 లక్ష రూపాయలు అయితే? 10,000 20,000 దాకా వెళ్తాం. ₹1,00,000 దగ్గర అయితే కొంతమంది అమ్మో ఇంతే అంటే దానికి కూడా అదేంటట 10వ భాగ్యమేనండి. ఆయన వాక్యంలో ఉంది, నాకు ఇచ్చి మీరు నన్ను శోధించుడి. ఇఫ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఓపెన్ ద డోర్స్ ఆఫ్ హెవెన్, పరలోకపు తలుపులు కానీ నేను తెరవకపోతే, దెన్ ఆస్క్ ఆఫ్ మీ, నన్ను అడగండి. మనమేమో ఏం చేయకుండా ఇస్తానన్నావు కదా, ఈతని ఎత్తాను కదా దేవుడా, ఈతని ఎత్తాను కదా దేవుడా, బాతీతో డెప్పది పొరవరటి ఈత బాతీతో ఈయనని నెత్తి పొరవడుసుకో అంటే ఈయన డెప్ప మీద ఒకటి ఇస్తే ఏమిస్తాడండి?
దేవుని సొమ్మును మనం దొంగిలిస్తూ మా గురించి బాగా ప్రార్థన చేయండి, బాగా ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటే మాకు మనసు రాదు, చేసిన దేవుడు ఆలకించాడు. దట్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ రిటన్ ఇన్ ద బైబిల్. నేను చెప్పటం లేదట, అది అక్కడ ఏమన్నట్టంటే రాసి ఉంది. కాబట్టి ఇక ఇదే మీకు చివర ఏంటంటే ఇదే మీకు చివరి. ఎందుకంటే డిసెంబర్ నెల, ఇక కొత్త సంవత్సరం నుంచి మీరు దేవునికి ఇవాళ మొదటి ఎఫ్ ఏంటంటే అబ్రహాం ఫాలోడ్ గాడ్. మొదటి ఎఫ్ ఏంటట, అబ్రహాము దేవుణ్ణి అనుసరించెను. ఒక రెండవ విషయం మనం చూద్దాం. రెండవ విషయం ఓకే, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. యాకోబు పత్రిక చూసారా, 2వ అధ్యాయం 23వ వచనం. కాబట్టి దేవుని నమ్మెను, అది అతనికి చక్కటి మాస్టర్. రెండవ ఎఫ్ ఏంటంటే అబ్రహాం బికేమ్ a friend of God. దేవుడు చెప్పినవి చేస్తున్నాడు కాబట్టి అబ్రహాం కూడా 10వ వంతు మీకు ఇచ్చాడు. తెలుసండి ఎంత తెలుసా? ఎంత ఇచ్చాడు చెప్పండి? కోట్ల రూపాయలు. ఆయన సాధించిన దాంట్లో, విజయం సాధించిన దాంట్లో కోట్ల రూపాయలు 10వ వంతు దేవునికైనా ఇచ్చాడు. అందుకే మీకు తెలుసండి అబ్రహాంని ఎలాగ ఆశీర్వదించాడు దేవుడు. చుక్కలు చూడండి, వాడిని లెక్క పెట్టగలరా? కెన్ యూ కౌంట్ దేర్? ఆయనండి ఎమ్మెల్యే గారి స్నేహితుడు ఏంటంటే అమ్మాయితో చాలా కొద్ది జాగ్రత్తగానే ఉండాలి. ఆయన మినిస్టర్ గారి ఫ్రెండ్ అంటే అమ్మ ఇంకొద్ది జాగ్రత్తగా. ఆయన ప్రధానమంత్రి గారి ఫ్రెండ్ అంటే అమ్మో దేశం మొత్తం కూడా భయపడాలి. అలాగైతే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు, రాజాది రాజు అయిన దేవుని ఫ్రెండ్ మనమైతే ఎంత గొప్ప. అబ్రహాం ఎవరు ఫ్రెండ్ అంటే చెప్పండి? దేవుని యొక్క ఫ్రెండ్. ఎంత ధన్యులం మనం, దేవుని ఫ్రెండ్ మనం కదండి. దేవుని ఫ్రెండ్ని చూస్తే అందరూ ఏమిస్తారు? గౌరవం ఇస్తారు కదండి, రెస్పెక్ట్ ఇస్తారు. మరి మనం దేవుని స్నేహితుడిగా ఉన్నామా? ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. అర్థమవుతుందా? కాబట్టి దేవుని యొక్క వాక్యములు ఆయన చదవండి 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఒక దేవుని యొక్క స్నేహితులు మనమని పిలువబడతాం. మోషే ఒకలే లేదా అబ్రహాము ఒకలే దేవుని యొక్క స్నేహితులారా? మరి ఎవరెవరు అవ్వాలి? దేవుని నమ్మిన ప్రతి ఒక్కరు దేవునికి స్నేహితులు అవ్వాలి. అలాగే దేవునికి స్నేహితులు అవ్వాలి అంటే దేవుడు చెప్పినట్టుగా చెయ్యాలి. మీ ఫ్రెండ్ యొక్క సొమ్మును మీరు దొంగిలిస్తున్నారనుకోండి, మీ స్నేహితుడి సొమ్మును దొంగిలిస్తున్నారనుకోండి, స్నేహితులు అవుతారా? ఏమవుతారు మరి? ఎనిమి అంటే తెలుగులో శత్రువు. ఇంతకుముందు నన్ను చూస్తే స్నేహితుడని ఇంట్లోపలికి రా అనేవాడు, ఇప్పుడు అమ్మో ఈయన నా సొమ్మును దొంగిలించేవాడు, ఈడు దొంగ, ఈడు వస్తే ఇంట్లో ఏమి ఎత్తుకెళ్ళిపోతాడు, వద్దు అని. ఇంతకుముందు నాని నోటుకు లోపలికి వరందున్నాడు, ఇది నాని నోటుకు బయట కన్నించు బాధానికి బయట కన్నించందాడు, ఎత్తుకు బాతుడు కద్దె మోసాతావు, ఏం చూస్తుంది ఎత్తుకెళ్ళిపోతాడు. ఈయన నా స్నేహితుడు కాదు. మనలో ప్రతి ఒక్కరు దేవుని స్నేహితులు అవ్వాలి. అదే దేవుని కోరిక. వాక్యంలో ఏముంది తెలుసండి? మీరు ఇక నుంచి నా స్నేహితులు అనబడుదురు. అందుకదండి మీకు ఒకటి విషయం తెలుసండి, ఎవరికి చెప్పని విషయాలు ఒక వ్యక్తి స్నేహితునికే చెప్తాడు. అన్నయ్యకు తమ్ముడికి కూడా చెప్పడు, తల్లిదండ్రులకు కూడా చెప్పడు. మనల్ని ఏమని పిలుస్తున్నాడు దేవుడు? స్నేహితులు. ఎప్పుడవుతాం మనం స్నేహితులు? ఆయన మాట విని ఆయన చెప్పినట్టుగా అబ్రహాము నడుచుకున్నట్టుగా ఆయనను
అనుసరించినప్పుడు. మరి అనుసరించకపోతే మనం జతగా కయ్యో మరి బారాతారా మీరే కెత్తవాలి. ఏమవుతామో మీరే చెప్పాలి. అది అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ చూడండి ఏమనుందట. ఓకే, యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం చదవండి. సెయింట్ జాన్ చాప్టర్ 15 verse 14. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరేమో ఎందురటండి. అదే స్నేహితుడుగా స్నేహితులా అంటే ఎక్కువ మంది, అంటే యేసు క్రీస్తును రక్షకుడిగా అంగీకరించిన ప్రతి ఒక్కరు అదండి దేవుని యొక్క స్నేహితులు అవ్వాలి, దేవుని యొక్క పిల్లలు అవ్వాలి. మరి దేవుని పిల్లలు అయ్యామో స్నేహితులు అయ్యామో లేదో మనం ఏం చేసుకోవాలట, మనమే చెక్ చేసుకోవాలి. ఇక ఏం స్టాప్? ఫుల్ స్టాప్. అర్థమవుతుందండి? ఫుల్ స్టాప్ అంటే ఇక్కడ మనం ఇంకా అయిపోదాం, ఆగిపోదాం అంతేనండి. ఇక నుంచి దేవుడు ఏమైతే చెప్పాడు అది మాత్రమే చెప్తాం. చాలాసార్లు మనం దేవుని సన్నిధికి వస్తాం, మంచిది. దేవుని వాక్యం వింటాం, మంచిది. దేవుని వాక్యం చెప్పినట్టుగా చెయ్యం, మంచిది. కాదా? ఈ రెండు మంచియే. దేవుడు చెప్పినట్టుగా చేయటం కూడా ఇంకా మంచిది. అర్థమవుతుందా? అన్ని చెప్పిన రాత్రి కూడా అన్ని జవాబులు రాశాడు. ఆ క్వశ్చన్ నెంబర్ పెట్టలే. ఇప్పుడు ఏమని చెప్పాలంటున్నా, మనం కొన్నిసార్లు ఒక్క దగ్గరే తప్పిపోతాం. ఎక్కడంటే ఒక్కదాని దగ్గరే తప్పిపోతాం. ఆ ఒక్కటేంటో మనం సరి చేసుకున్నాం కదా. 2024లో మనమందరము దేవుని స్నేహితులై ఉండాలి అంటే అబ్రహాం ఏం చేశాడో అలాగే మనం కూడా చేయాలి. అలా చేయకుండా నేను ప్రతి ఆదివారం గుడికి వెళ్తున్నా, క్రిస్మస్కి వెళ్తున్నా, తర్వాత ఏంటంటే చెప్పాను కదా క్రిస్మస్ సంవత్సరం మొత్తం డిస్మిస్ అంటారు. ఓకేనా? క్రిస్మస్కి వెళ్తున్నా, డిస్మిస్కి వెళ్తున్నా, ఆదివారం వెళ్తున్నా, గుడ్ ఫ్రైడేకి వెళ్తున్నా, ఇంకేం ఫ్రైడే, ఇంకేదేదో ఫ్రైడేలకి వెళ్తున్నా కాబట్టి పర్వాలేదులే అనుకోవద్దు. ఎక్కడో నువ్వు తప్పు. దేవుడు చెప్పిన మనం కొన్నిసార్లు ఏం చేస్తాం తెలుసండి, చదువుకుంటూ వచ్చి ఓకే ఉదాహరణకి మత్తయి సువార్త 22:21 వచనం దేవునికి ఇవ్వండి అన్నప్పుడు ఆ వాక్యాన్ని విడిచిపెట్టేసి 22కి వెళ్ళిపోతాం. ఎందుకని? అమ్మో ఇది దేవునికి ఇవ్వాలట అంటే ఇచ్చి చూడు యేసయ్యకు, వానొచ్చినా వరదొచ్చినా నీ ఇల్లు కూలిపోదు. ఇచ్చి చూడు యేసయ్యకు కదండి. ఆ ఊరు దేశం మొత్తం కరువు వచ్చిందట, ఆమెకు మాత్రం ఏమి రాలేదు, కరువు రాలేదు. ఎందుకని? ఆమె ఇచ్చిన హౌ మెనీ అప్డమ్స్, హౌ మెనీ రొట్టెస్? ఓన్లీ 1 రొట్టె. ఒరటే రొట్టెత్తే ఊరందరూ కరివిన డొల్లరు మతుకు. ఆ నాటవాడు మాత్రం దానికి అసలు కరివితుకు బాతో తెలియాలి. తింజరే మత్తుకుద్ది బారితుకు దేవుడికెత్తే. ఎందుకట? ఆమె దేవునికిచ్చెను కదండి. దేవునిది లాక్కొనేను లేదా? అక్కడ దేవునిది దొంగతనం చేశాను లేదా? అనేది దేవునికి ఇచ్చాను. నువ్వు కూడా నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు. అంతేనండి. ఒక టీచర్స్ ఉన్నారా? 100 మంది 10వ తరగతి ఉన్నారా క్లాస్లో? ఓకే, 50 మంది రాస్తే 50 మందికి మార్కులు ఇచ్చారు. మిగిలిన 50 మందికి మీరు ఎవరా టీచర్ గారు ఎప్పుడు ఇస్తారు? వాళ్ళకే ఇచ్చారు, వాళ్ళకేమో మార్కులు ఇచ్చారు, మాకేమో డెఫ్ మీద ఇచ్చారంటే మీరు డెఫ్ మీద ఇచ్చేలాగే చేశారు. మీరు కూడా రాస్తే మీకు కూడా ఇస్తారు మార్కులు. ఎవరండి? పక్షపాతం ఉంటుందా? దేవునికి గాడ్ హ్యాస్ నో పక్షపాతం. ఆయన పక్షపాతం అనేది లేదు. వరంకి వరలేగా ఇంకొరలేగా దేవుడు తుంగు అలా తుక్కోడు, దేవుడే అయ్యో. అంతేండి. మీకు అర్థమైంది? మీరు చక్కతలు ఊపుతున్నారు. ఒకరికొకలాగా చేయరు, అలా చేస్తాను దేవుడే కాదు. ఎందుకు ప్రభు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించావు? వాళ్ళు చేస్తున్నారు నేను చెప్పినట్టుగా. మీకు చేయడా? ఎందుకు చేయడు? మీకు కూడా చేస్తాడు, మీరు కూడా చేస్తే. అంతేనండి. అది ఈళ్ళు చర్చి లింగలింగం అంటే 10 మంది కూడా రారు. పాస్టర్ గారి పిల్లలు మంచి చదువులు చదివిస్తున్నారంటే ఎలా చదివిస్తున్నా? అది దేవునికి నేను ఇస్తున్నా, మీరు కూడా ఇవ్వండి. మీరు దొంగతనం చేస్తున్నారు కాబట్టి దేవుడు మీకు ఇవ్వటం లేదు.
నేను దొంగతనం చేయటం లేదు, దేవునికి ఇస్తున్నాను కాబట్టి నేను ధైర్యంగా ఇక్కడ నించొని చెబుతున్నా. అర్థమవుతుందండి? అది కాబట్టి రెండవది ఏంటంటే మనమందరము దేవుని పిల్లలు, దేవుని స్నేహితులు అవ్వాలి. అబ్రహాం ఏమయ్యాడు? దేవునికి స్నేహితుడు అయ్యాడు. ఒక 3వ ఎఫ్ మనం చూద్దాం. చూడండి 3వ ఎఫ్. ఓకే, 17వ అధ్యాయం, ఆదికాండం 17వ అధ్యాయం 4-5 వచనాలు చదవండి. దేవుడు అతనితో ఎవరితో? అబ్రాహాముతో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీవు అనేక జనములకు. అబ్రహాం బికేమ్ ఏ ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్స్. ఫాదర్, 3వ ఎఫ్ ఏంటంటే ఫాదర్. మొదటిది అబ్రహాం ఫాలోడ్ గాడ్, అబ్రహాం బికేమ్ a friend of God, and now he became a father of God, father of many nations. అనేక జనాలకు ఆయన తండ్రి అయ్యాడు, ఫాదర్. ఇప్పుడు అబ్రహాం కాదట, అబ్రహాం జనములకు తండ్రి. అప్పుడు తండ్రే, ఇప్పుడు తండ్రి. నేను ఎక్కడున్నా అంతే అంటున్నాడు కదండి. నేను ఎక్కడున్నా అంతే, ఏమనుకుంటున్నావు అని. నిజమే కదండి. దైవ సేవకులు కానీ దేవుని పిల్లలు కానీ ఉసూరు అంటేనే ఉండకూడదట, హుషారుగా ఉండాలి. ఉన్నా లేక పోయినా లెట్స్ మెయింటైన్ అవర్ డిగ్నిటీ. మన యొక్క ఏంటంటే ఏమంటుంది దాన్ని, హోదాని ఏం చేసుకోవాలట, మెయింటైన్ చేసుకోవాలి. ఏదేమైనా కానీ అంతేగాని ఉసూరు అంటేనే ఉండకూడదు. నీవు అనేక మందికి ఏమయ్యావట, తండ్రివి. ఎవరిచ్చిన వాగ్దానం ఇది? దేవుడిచ్చిన వాగ్దానం ఇది. నీవు అనేక మంది, ఎందుకంటే నేను చెప్పినవన్నీ నువ్వు చేసావు కాబట్టి నేను నిన్ను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచాను. ఎంత చక్కటి దేవుడు. అసలు వాక్యంలో కీర్తనలో కానీ మీరు చదివితే, ఆస్క్ ఆఫ్ మీ అండ్ ఐ షల్ గివ్ యూ ద అటర్మోస్ట్ పార్ట్స్ ఆఫ్ దిస్ వరల్డ్ యాజ్ యువర్ పొసెషన్. నన్ను అడుగు, ఈ భూదిగంతలు ఉన్న సమస్తాన్ని నీకు ఇస్తాను, స్వాస్థ్యముగా ఇస్తాను. ఆ పదం రాక ఏదో చెప్పేసి మొత్తానికి ఓకే, అది దాన్ని నేను మీకు సొత్తుగా ఇచ్చేస్తానండి. ఎంత చక్కటి వాగ్దానం అండి కదండి. అందుకనే క్రైస్తవుని జీవితంలో దేవుడు అట్టండి గొప్ప కార్యాలు చేస్తాడు. సాక్ష్యం చెప్పండి, దేవునికి స్తోత్రం, అయ్యగారికి అమ్మగారికి వందనాలు, మాకు గ్యాద్ ఉంది, ఏసయ్య మాకు 10 రూపాయలు తాడిమ్మన్నాను. ఏమి ఇచ్చాడట? ఎంత ఇచ్చాడంటే గ్యాదకి 10 రూపాయలు తాడి. ఏ సాక్ష్యం అదే. దేవుడు ఏం కార్యాలు చేస్తాడట? అద్భుతాలు, గొప్ప కార్యాలు. కానీ దానికి ముందు ఏంటట, ఏం చేయాలి మనం? అది ఓకే, అర్థమైందట. కాబట్టి 2024లో మనం దేవునికి వ్యతిరేకంగా చేసే అన్ని కూడా ఏం చేసేద్దాం. ఒక లూకాసు వార్త 19:9 ఏమనుంది చూడండి. 19:9 ముగిస్తున్నా నేను వాక్యం త్వరగా. ఇతడును, అందుకు యేసు, ఇతడును యేసు కుమారుడే కాకుండా ఎంతో హోదా అండి. నిజంగా ఇతడును అబ్రహాము కుమారుడు, ఎంత చక్కటి మాట కదండి. అది అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా ఏమవుతున్నారట, యేసు పిల్లలు అవుతున్నారు. అది నిజమే. కానీ ఏంటంటే అబ్రహాము ఎంత బాధ్యత ఇచ్చాడండి అబ్రహాముకి. ఆ బాధ్యత మనకు రాదా? వస్తుందా రాదా? వస్తుంది. కానీ మనం దేవుడు చెప్పినట్టుగా వినాలి, దేవుడు చెప్పినట్టుగా చెయ్యాలి. అర్థమవుతుందా? ఎప్పుడు చేద్దాం? సరిగ్గా జీతం వచ్చాక మానేసి తర్వాత రోజు నుండి చేస్తాను పాస్టర్ గారు, జీతం వచ్చాక మాత్రం చెయ్యను అలాగనద్దాం కదండి. అది ఇది మిమ్మల్ని మీరు మోసం చేయటం కాదు, మీరు దేవుడిని మోసం చేస్తున్నారు. జాగ్రత్త. నేను దేవుడి సన్నిధిలో ఉండి పరిశుద్ధ గ్రంథాన్ని పెట్టి హెచ్చరిస్తున్నా. అర్థమవుతుందండి? అది మీకు వచ్చిన దాంట్లో 10వ వంతు ప్రతిది ఎక్కడ ఉండాలట అండి? బ్రింగ్ హియర్. అది మీ సొమ్ము కాదు. అర్థమవుతుందా? అది నన్ను మోసం చేయటం లేదు. మీరు ఎవరిని మోసం చేస్తున్నారట? దేవుడిని మోసం చేస్తారు. దేవుడు మీకు ఇచ్చే ఆశీర్వాదాలను మీరే పోగొట్టుకుంటున్నారు. అర్థమవుతుందా? దయచేసి అది చెయ్యొద్దు. ఇక జరిగింది ఏదో జరిగిపోయింది ఎంతకాలం. ఇక నుంచి అయినా మనం ఏం చేద్దాం? దేవుడు చెప్పినట్టుగా చేద్దాం, మారుదాం. దేవుని ఆశీర్వాదాలు
పొందుతాం. కాబట్టి FQ నెంబర్ 1, Abraham followed God. Abraham became a friend of God, and Abraham became father of many nations. ఎంత చక్కగా దేవుడు ఆయన ఆశీర్వదించాడు. మనము జనాలకు తండ్రి కాదు, ఏం అవ్వలేకపోతున్నాం. అలాగకపోతేలా ఏదో ఒకటి అవ్వాలిగా. అర్థమవుతుందా? ఓకే. దేవుని ఆశీర్వాదాలు మనం పొందాలంటే అబ్రహాం అనుసరించి దేవుని ఆశీర్వాదాలు పొందినట్టుగా మనం కూడా దేవుని వాక్యాన్ని అనుసరించి దేవుని ఆశీర్వాదాలు పొందటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా మీ కొందరు వాక్యమైన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని క్రీస్తు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.